హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ ఈ వీడియోలో పూరి అలాగే అందులోకి కర్రీ రెండు కూడా వీడియోలో నేను చేసి చూపిస్తానండి. ఒకసారి నేను చెప్పిన ఈ టిప్స్తో ట్రై చేయండి. ప్రతి పూరి కూడా పొంగుతూ నూనె పీల్చకుండా చాలా క్రిస్పీగా చాలా రుచిగా కూడా ఉంటాయి. అలా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ పూరి అందులోకి కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనము పూరి పిండి కలుపుకుందామండి. ఇక్కడ నేనైతే ఈ కప్పుతోటి ఒక 3 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను. నెక్స్ట్ మనం తీసుకున్న ఈ 3 కప్పుల గోధుమ పిండికి గాను మనకి ఇంట్లో టీ స్పూన్స్ ఉంటాయి కదండి, చిన్న స్పూన్స్, ఆ స్పూన్స్ తోటైతే ఒక 3 స్పూన్ల వరకు ఇలాగ మైదా పిండి వేసుకోండి. చాలా బాగుంటాయి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. జస్ట్ ఒక 3 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. కంప్లీట్గా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం కర్రీలో కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి వేశాను. ఒకసారి ఉప్పు పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఇక్కడ వేసిన ఆయిల్ అయితే నార్మల్ ఆయిలేనండి, కాచిన నూనె కాదు. జస్ట్ మనము నార్మల్ ఆయిల్ని ఒక 3 స్పూన్ల వరకు వేసుకుని ఆ నూనెని చక్కగా పిండికి ఈ విధంగా పట్టించాలి. కొంచెం పిండిని అయితే రబ్ చేస్తూ కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోండి. మనము ఏ కప్పుతో తీసుకున్నామో గోధుమ పిండి, నేనైతే అదే కప్పుతోటి చూపిస్తున్నానండి. వాటర్ని అయితే ఇక్కడ నాకు 1.5 కప్పుల నుంచి 1.25 కప్పు వరకు వాటర్ పట్టినాయి. పిండి అయితే మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అంటే లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదండి. మనకి మరీ లూజ్గా పిండి అయింది అనుకుంటే మీకు ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి. అలాగే గట్టిగా ఉంటే మనకి చెక్కల్లాగా అప్పడాల్లాగా వచ్చేస్తాయండి క్రిస్పీగా. సో మీడియంగా పిండిని ఈ విధంగా ఈ సాఫ్ట్నెస్ ఉంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పాటు అయితే పిండిని నానబెట్టుకోండి. ఈలోపు మనము కర్రీ తయారు చేసుకుందాం. కర్రీ కోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు వేసుకోండి. మీకు ఈ ఫ్లేవర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని ఈ పోపుని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఈ ఆవాలు కొంచెం మనకి చిటపటలాడిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఇక్కడైతే ఒక 2 టీ స్పూన్స్ వరకు అల్లం ముక్కలు వేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది అల్లం ఫ్లేవరు ఈ కర్రీకి. అల్లం కొంచెం మనకి ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయలు. మెయిన్ ఈ కర్రీకి ఉల్లిపాయలు ఏంటంటే మంచి టేస్ట్ని ఇస్తాయి. ఉల్లిపాయలు అయితే ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా మనము ఒక 4-5 ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులో మనము కారం అనేది యూస్ చేయమండి. సో పచ్చిమిర్చితోనే మనకి కర్రీకి కారం అంతా రావాల్సి ఉంటుంది. సో మీరు తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు కూడా ఎక్కువే పడతాయండి. ఇక్కడ నేను ఒక 400 గ్రామ్స్ వరకు అయితే ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొంచెము ఈ కర్రీకి సరిపడా పసుపు, ఒక 1/4 టీ స్పూన్ అంత పసుపు, అలాగే సాల్ట్ వేసేసుకోండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి చక్కగా ఉల్లిపాయలు, వాటర్ ఏమీ వేయొద్దండి. జస్ట్ మనకి ఆ వాటర్లోని ఆ ఉల్లిపాయలతోని మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో వాటర్ అనేది వేయకుండా చక్కగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు. అలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఒక ఉల్లిపాయను పట్టుకొని చూడండి. మీకు ఈజీగా మనకి బ్రేక్ అయింది అనుకుంటే మనకి చక్కగా ఉల్లిపాయలు అనేది చక్కగా వేగినట్లు చూస్తున్నారు కదా, ఇలాగా పట్టుకుంటే మనకి తెలుస్తుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానైతే ఈ విధంగా కొంచెం పెద్ద సైజుగా ఉండే ఒక బంగాళదుంపనైతే ఉడికించి పెట్టేసుకోండి. ఒక పెద్ద సైజు బంగాళదుంపని ఈ విధంగా కొంచెం మ్యాష్ చేసినట్లుగా వేసుకోండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి. ఉల్లిపాయలు మనకి బాగా వేగిన తర్వాత మాత్రమే అలాగా బంగాళదుంపను వేసేసుకొని మ్యాష్ చేసింది మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ అంతా శనగపిండి తీసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా ఈ విధంగా బాగా శనగపిండిని కలిపేసుకోండి. ఇప్పుడు మనం
ఉడుకుతున్న ఈ పూరీ కర్రీలోకి ఇప్పుడు ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ శనగపిండి వాటర్ ఉంది కదా, ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఈ కర్రీలోకి వేసేసుకోండి. ఇలా కర్రీలోకి వేసుకున్న తర్వాత మరొక కప్పు నుంచి ఒక 2 కప్పుల వరకు అయితే వాటర్ వేసుకోండి. మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి అయితే వాటర్ వేసుకోండి. మనకి శనగపిండి వేసిన తర్వాత కూర అనేది చిక్కబడుతూ ఉంటుందండి. సో ఆ చిక్కబడే దాన్ని బట్టి మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చిక్కబడిన తర్వాత ఇలాగా పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి. కొత్తిమీర చల్లి మూత పెట్టేసి మరొక్క నిమిషం పాటు ఉడికించుకోండి. శనగపిండి వేసిన తర్వాత మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. మూత పెట్టేసి ఈ విధంగా మనకి ఉడుకుతుంది కదా, చూడండి మనకి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మీకు ఇంకొంచెం గ్రేవీగా గుజ్జుగా కావాలి అనుకుంటే మరి ఇంకొక టీ స్పూన్ వరకు శనగపిండిని వేసేసుకొని కలుపుకోండి. అదే వాటర్లో వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, పూరీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి పిండి కూడా చక్కగా నానుంటుంది. మరొక 2-3 నిమిషాల పాటు పిండిని ఈ విధంగా బాగా మర్దనా చేసుకోండి. మీకు కావాల్సిన సైజుని బట్టి అయితే పూరీ సైజుని బట్టి ఈ విధంగా ఫస్ట్ పిండి ముద్దలు అనేది కొన్ని చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా కొన్ని చేసేసుకున్న తర్వాత మీ దగ్గర పూరీ ప్రెస్ ఉంటే దాంతో చేసుకోండి. పూరీలు చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగ పూరీ ప్రెస్ ఉంటుంది కదా, ఈ పూరీ ప్రెస్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. పిండి అనేది అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనం తయారు చేసుకున్న ఆ పిండి ముద్దని ఒక్కసారి రోల్ చేసేసుకొని ఇలాగ ప్రెస్ చేసుకోండి. ఇవి మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ థిక్గా కూడా ఉండదు, కానీ మీడియంగా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. మనకి చక్కగా వేగుతాయి. అలాగే మంచిగా పొంగటానికి కూడా బాగుంటుందండి. ఈ సైజులో ఈ విధంగా చేసుకోండి, మీడియం సైజులో. మీ దగ్గర పూరీ ప్రెస్ అందుబాటులో లేకపోతే ఈ విధంగా చపాతీ పీటలు ఉంటాయి కదండి, మనం చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోండి. కాకపోతే ఎక్కువ పిండి అనేది చల్లుకోవద్దండి. ఇది మనం చపాతీ చేసుకోవడానికి కొంచెం పిండి ఎక్కువ వేసుకుంటూ ఉంటాం కదా, పిండి ఎక్కువ ఉన్నా కూడా పూరీలు అనేవి సరిగా పొంగవు. ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే ఈ విధంగా కొంచెం తీసేసుకోండి. ఈ విధంగా కొన్ని తయారు చేసుకొని ఇలాగ ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే ఉండాలండి. అలాగే ఒక చిన్న పిండి ముద్ద వేసుకొని చెక్ చేసుకోండి. బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నూనె బాగా కాగిన తర్వాత ఇలాగ ఒక్క పూరీని వేసుకోండి. ఒకవైపు బాగా పొంగిన తర్వాత రెండో వైపు కూడా ఈ విధంగా ఫ్లిప్ చేసుకోండి. నూనె సరిగా కాగకపోయినా కూడా మీకు పూరీలు అనేవి పొంగవు. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ లాగుతాయండి. అలాగే పిండి కూడా ఎక్కువ లూజుగా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. ఈ 2 పాయింట్స్ తోటి మీరు ఒకసారి పూరీలు ట్రై చేసి చూడండి. ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతాయి. అలాగే పూరీకి మనం వేస్తాం కదా, పూరీ తీసిన తర్వాత కూడా ఒక్క 20 సెకండ్లు 10 సెకండ్ల పాటు నూనెని కాగనివ్వండి. కాగిన తర్వాత వేస్తే చక్కగా అన్నీ కూడా పొంగుతాయి. ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.